హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు రేపటి కోసం మనము నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ బై చేద్దాం, ఎక్కడ సెల్ చేద్దాం అనేది చూద్దామండి. రేపు 12th డిసెంబర్ కోసం నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం. ఈ 4 days కూడాను ఇదే రేంజ్ బాండ్ లోని ఆడింది చూడండి. ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, లేకపోతే బ్రేక్ డౌన్ అయినా అవ్వచ్చు. ఇదిగోండి, ఈ 4 days అనేది కూడాను సేమ్ రేంజ్ బాండ్ లోని ఆడింది, సేమ్ ఫ్రేమ్ అండి. ఇది అనేది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, దీనికి బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇది బ్రేక్ డౌన్ అయినా అవ్వచ్చు, ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు. ఓకే అండి, ఎక్కడ బై చేద్దామని చూద్దాం. ఇవ్వండి, ఈ 4 days అనేది ఇదే లెవెల్లోని కన్సెషన్ అవుతూనే వచ్చింది. ఇవ్వండి, కన్సెషన్ అవుతూనే వచ్చింది. ఇది దీనికి బ్రేక్అవుట్ అవుతేనే మనం సెల్ తీసుకుందాం. ఇవ్వండి, 480 బిలో వస్తేనే మనం సెల్ తీసుకుందాము. 24,480 బిలో వస్తేనే మనం సెల్ కాల్ తీసుకుందాము. టార్గెట్ అనేది 380, 280. నెక్స్ట్ ఇది దీని అబోవ్ వస్తేనే మనం బయింగ్ చేద్దామండి. దీని అబోవ్ 24,870 అబోవ్ వస్తేనే, అది కూడా 15 minutes గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతానే మనం బయింగ్ తీసుకుందాం. టార్గెట్ వచ్చి 25,000, 25,100. ఓకే అండి, అండి ఇదే కన్సెషన్ మోడ్లోని ఈ 4 days అనేది ఇదే రేంజ్ లోని మనము ఫామ్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, ఇది బ్రేక్ డౌన్ అయినా. ఓకే అండి, ఎక్కడ మనము బై చెప్పుకున్నాం ఒకసారి టైప్ చేసుకుందాం. నిఫ్టీ బై అబౌవ్ 24,870. 15 minutes గ్రీన్ క్యాండిల్ వస్తేనే ఇది తీసుకోండి. టార్గెట్ అనేది 25,000 అండ్ 25,100. ఎస్ఎల్ అనేది ఒక 50 points పెట్టుకుందాం. 24,820. ఏమండి, సెల్ బిల్ అనేది ఇక్కడ అండి. నిఫ్టీ సెల్ బిల్ 24,450. ఎస్ఎల్ అనేది 50 points పెట్టుకుందాం. టార్గెట్ 24,350 అండ్ 24,280. ఓకే అండి, ఇంకోటి కూడాను ఒక ట్రై చేయొచ్చు అండి. ఏదైనా కూడాను గ్యాప్ డౌన్ వచ్చిందంటే 500 కానీ 550లోనే ఒక ట్రేడ్ అనేది ట్రై చేయొచ్చు. నిఫ్టీ బై ఎట్ 24,500 ఆర్ 550. ఎస్ఎల్ అనేది ఒక 50 points మెయింటైన్ చేసుకొని టార్గెట్ 24,650, 24,800. ఇది ఒకటి ట్రై చేయొచ్చు. ఇదండి నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడాను ఒకసారి చెక్ చేద్దాం. 15 minutes క్యాండిల్, ఇది కూడాను సేమ్ ఇదే రేంజ్ లోనే ఈ 4 days అనేది ఫామ్ అయింది. ఇదిగోండి, ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇది బ్రేక్ డౌన్ అయినా అవ్వచ్చు. ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, ఇది బ్రేక్ డౌన్ అయినా అవ్వచ్చు. ఈ క్యాండిల్ చూడండి, ఈ 4 days అనేది ఇదే క్యాండిల్ లోని ఫామ్ అయింది. ఇవ్వండి, ఓకే అండి. దీని బిలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం, దీని అబౌవ్ వచ్చిందంటే మనం బై చేద్దాం. ఇవ్వండి, ఈ క్యాండిల్ ఈ 4 days అనేది ఇదే క్యాండిల్ అనేది ఫామ్ ఉంది. ఇవ్వండి, ఇదే రేంజ్ లోని ట్రేడింగ్. ఓకే అండి, దీని అబౌవ్ అంటే 53,900 అబౌవ్ వస్తేనే మనము బై చేద్దాం. టార్గెట్ వచ్చి 54,200, 54,500. దీని బిలో వచ్చింది అనుకోండి సెల్. 53,150 బిలో వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. 52,850, 500. ఇవ్వండి, ఈ క్యాండిల్
ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒకేసారి వెళ్ళి ఇదంతా కూడాను డేలోని ఈ 4 days అనేది కూడాను సేమ్ ఫామ్ అయింది. ఓకే అండి, గండి దీని అబౌవ్ బయింగ్, ఈ క్యాండిల్ బెలో సెల్లింగ్. ఓకే, మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ బై అబౌవ్ 53,900. ఎస్ఎల్ అనేది 100 పాయింట్స్ పెట్టుకుందాము. 53,800. టార్గెట్ 54,200 అండ్ 54,500. ఓకే, సెల్ బ్యాంక్ నిఫ్టీ, సెల్ బిలో 53,150. 150. ఎస్ఎల్ అనేది 50 పాయింట్సే పెట్టుకుందాం. 200. టార్గెట్ 52,850 అండ్ 52,500. ఓకే అండి, ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు అండి. ఏమాత్రం కూడాను ఒక 100 పాయింట్స్. 53,000 బ్యాంక్ నిఫ్టీ బై అట్ 53,200 or 53,250. ఈ రేంజ్ లోని ఒక 50 పాయింట్స్ అనేది ఎస్ఎల్ పెట్టుకొని మనం ప్లే చేయొచ్చు. 53,150. టార్గెట్ అనేది 53,600 అండ్ 53,800. ఓకే అండి, ఇదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. Is not a SEBI registered, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ.